హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వెల్లుల్లి మెంతి కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్లో పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే నువ్వులు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్లో కొంచెం ఆయిల్ పోసి ఒక 10 నుండి 15 వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. దాంట్లోనే మెంతికూర చిన్న చిన్నగా చాప్ చేసి వాష్ చేసుకొని వాటర్ ఎగిరిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. జీలకర్రతో పాటు ఫ్రై చేశాక ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు, కొంచెం శనగపిండి, కొన్ని వాటర్ పోసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా. ఈ ప్రాసెస్ని చూస్తున్నారు కదండి, సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అసలు నాన్ వెజ్ కూడా సరిపోదండి దీని కింద. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫుడ్ మనం రైస్లోకైనా సరే, చపాతీలోకైనా సరే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాలి. అది ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాక 10 నుంచి 12 వెల్లుల్లిని చిన్నగా చాప్ చేసి ఆయిల్లో వేసి జీలకర్ర కూడా యాడ్ చేసి 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఒక కప్పెడు ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వాటర్ పోసి మొత్తం కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా, లేకపోతే ఉండగడుతుందండి. శనగపిండి కూడా యాడ్ చేసాం కదా, గట్టిగా ఉండలుండల్లాగా అయిపోతుందండి. వాటర్ పోసి ఫాస్ట్గా కలపండి, లేకపోతే ఉండగట్టేస్తుంది. మంచిగా కలుపుకున్న తర్వాత దానికి సరిపడంత కారం, రుచికి సరిపడంత ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక మనం ముందుగా ఒక 3-4 టమాటాలు చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. టమాటా కొంచెం కుక్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకొని క్యాప్ పెట్టేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ ఆ గ్రేవీ మొత్తం చిక్కగా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతి వెల్లుల్లి యాడ్ చేసి మొత్తం కలిపేలాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, సింపుల్ అండి. వెల్లుల్లి మెంతి చూడండి, చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది కర్రీ. బాగా టేస్ట్గా కూడా ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని దించేసుకుంటే సరిపోతుందండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదండి. ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి.